సిద్ధపడాలి. నువ్వు ఇష్టానుసారంగా ఆ సంవత్సరంలోకి వెళ్ళటానికి ఇల్లే. అనేక సంవత్సరాలు మీ ఇష్టానుసారం దాటేశారు. అనేక సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. క్యాలెండర్ ముగిస్తూ ఉంది, క్యాలెండర్ ముగిసిపోతుంది, కొత్త క్యాలెండర్ ఏర్పాటు చేయబడుతుంది. నువ్వు ఇలాగే ఉంటావా? ఏం మారరా? మార్పు అవసరం లేదా? నేను చెప్పాలని చెప్తున్నా. బాప్తిస్మ కార్యక్రమం ఉంటాయి ఆదివారం. ఇక మీరు చాలా సంవత్సరాలుగా ఆలోచన చేయాలి. మీరు ఏం ఆలోచించాలంటే, నాకు 50 ఏళ్ళు వచ్చింది, నేను పాపం చేస్తున్నా, నా పాపం వల్ల నేను నా ఇంట్లో ఏమి చేయలేకపోతున్నా. షట్ అండర్స్టాండ్? నువ్వు పాపం చేస్తే నీ కొడుకు చెప్పలేవు. నువ్వు పాపం చేస్తే నీ కోళ్ళ చెప్పలేవు. నీ పాపం చేస్తే నీ పిల్లలు మాట వినరు. నీ పిల్లక నువ్వు పాపిగానే ఉండి అలా పాటు చేస్తావు. నువ్వు నీ పిల్లలు మాట వింటలో, నీ పిల్లలకు మార్పు లేదు, నీకు మార్పు లేదు. ఎంతకాలం ఇది? ఎన్నేళ్ళలాగా? బైబిల్ చెబుతుంది. ఒకసారి ఒక మాట చూద్దాం. ఆ పాట నా వాక్యాల ముందు ఆ మాట చూద్దాం. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. విలాప వాక్యములు 5:7. విలాప వాక్యములు 5:7 చదవమ్మా. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను. పాపం ఏం చేశారంట? పాపం చేసింది ఎవరు? తండ్రులు. పాపం చేసింది తండ్రి, నీ భర్త, నువ్వు. శిక్ష ఎవరు వేస్తున్నారు? పిల్లలు. ఎందుకని నీ పిల్లకి ఏమి ఇస్తావు? ఆస్తి. నువ్వు నీ పిల్లకి చేస్తే ఏంటి? నువ్వు నీ పిల్లలకి ఇచ్చిన దీవునేంటి? నువ్వు నీ పిల్లలకి ఇచ్చిన మేలేంటి? నువ్వు పాపం చేస్తే, తగ్గించి పాపం చేస్తే, బరి తగ్గించి పాపం చేస్తే, బైబిల్ ఎక్కడో పాపం చేస్తే, విశ్వముడిగా పాపం చేస్తే, నీ పాప శిక్ష నీ పిల్లలు అనుభవిస్తున్నారు. నీ పాపానికి శిక్ష నీ బిడ్డలు అనుభవిస్తున్నారు. నీ పాపం. నువ్వు ద్రాక్షాలు తిన్నావు. నువ్వు ద్రాక్షాలు తింటే వాళ్ళ పళ్ళు పులిసిని. ద్రాక్షాలు తిన్నవారు నువ్వు ద్రాక్షాలు తింటే, ద్రాక్ష ఫలములు నువ్వు తింటే నీ పిల్లల యొక్క పళ్ళు పులిసిన బైబిల్ ఉన్నమాట. అంటే నువ్వు చేసేది ఇప్పుడన్నా ఏమంటే, ఇప్పుడన్నా మీ దోషాలు మానుకోండి. ఏం పాకుందామనమ్మా? 50 ఏళ్ళు అయిపోయి, 60 ఏళ్ళు అయిపోయి, మార్పు లేదు, మార్పు అసలు లేదు. ఇంకేం పాకుంటావు నువ్వు? ఇంట్లో బతుకు మార్చుకోవా? సొసైటీలో క్షేమం వద్దా? ఆశీర్వాదం కావాలా వద్దా? ఆలోచించాలి. మీరు ఆలోచన చేయాలి. ఇలాగే ఉంటామంటే రేవేదో దేవుడు తెలియదు. యేసుప్రభు అన్నారు, నేను ఈ సంవత్సరం ముగించే లోపల అందరూ దీవించాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. ప్రజలందరూ దీవిస్తాను, నేను ఆశీర్వాదం సిద్ధం చేశాను, వారికి ఆశీర్వాదం ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను. ఆశీర్వాదం ఇద్దామని, దీవెన ఇద్దామని ప్రతి మనిషిని నేను తీర్చుస్తూ వచ్చాను. ఆశీర్వాదమును ప్రతి వ్యక్తికి ఇవ్వాలని నేను చేత్తో దీవెన బుట్ట పట్టుకున్నాను. నా చేతిలో దీవెనల బుట్ట నా దగ్గర ఉంది. అది మనిషికి, మానవునికి ఇవ్వాలని, ఎప్పుడు ఈ సంవత్సరం ముగిసే లోపల మీకు ఇవ్వాలని రెడీగా ఉండి ఇద్దామని నేను ఒక్కసారి అందరిని తేరు చూశాను. తేరు చూస్తే నేను ఇచ్చేటువంటి ఈ దీవెన తీసుకోవడానికి, నేను ఇచ్చే దీవెన తీసుకోవడానికి వారి హృదయాలు ఖాళీగా లేవయ్యా. వారి హృదయాలు ఖాళీగా లేదు. ఏం చేయనయ్యా అన్నాడు ఆయన. ఆయన దీవెనిస్తాడంట. ఈ సంవత్సరం ముగించే లోపల కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి నీ కొరకు దేవుడు ఒక గొప్ప దీవెన దాచి ఉంచాడు. అది నీకు ఇవ్వాలని. ఇద్దామనుకుంటే అది తీసుకోవడానికి
ఎడబెట్టాలి, ఏమి చేద్దామంటే హృదయంలో మనిషిలో నోచే అంటే ఖాళీ లేదట. అది అక్కడ వచ్చింది, ఆడ ఉంటుంది వచ్చి. ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చేయాలి? ఈ సంవత్సరం ముగించే లోపల ఆ దీవెన నీకు కావాలంటే దేవుడు నీ కొరకు క్రొత్త సంవత్సరంలో ఏర్పాటు చేసిన దీవెన నీకు కావాలంటే ఇది ఖాళీ చేయాలి. అర్థమవుతుంది నా భాష? కొత్త సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి దీవెన నువ్వు పొందుకోవాలంటే, ఆ మేలు పొందుకోవాలంటే, ఆ మేలు వచ్చి నీలో ఉంటాకి నీది ఖాళీ లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే నీలో ఉన్న దానిని ఖాళీ చేయాలి. ఈరోజు, రేపు, ఎల్లుండి నీలో ఉన్న దాన్ని ఖాళీ చేయాలి. నువ్వు ఖాళీ కాకపోతే, ఖాళీ చేయకపోతే ఆ దీవెన నీకోసం సిద్ధము చేసిన దీవెన వెనక్కి వెళ్ళిపోద్ది. ఒట్టివాడిగా ఉంటావు, అభాగ్యుడిగా ఉంటావు, అయోగ్యుడిగా ఉంటావు, బిక్కు లేకుండా పడి ఉంటావు. అప్పుడయ్యా దీవించయ్య దేవా అంటే ఐ డోంట్ నో, వచ్చాను నేను, దీవెనతో వచ్చాను నేను, నేను ఇచ్చే దీవెన తీసుకోవడానికి, ఇచ్చిన దీవెన ఉంచుకోవడానికి నీ దగ్గర ఖాళీ లేదయ్యా. కాబట్టి నా దీవెన, నా ప్రేమ, నా క్షేమం, నా ఆశీర్వాదము నీకు 2025వ సంవత్సరంలో సంపూర్ణంగా కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే నీలో ఉన్నదాన్ని ఖాళీ చేయాల్సిందే. ఏసే అంట చూస్తే అది నిండిపోయి ఉందంట. ఏసే పరిశీలన చూస్తే యేసు ప్రభు అంటున్నాడు, నేను అందరి హృదయాలు చూశాను, నేను అందరి హృదయాలని పరిశీలన చేశాను నేను. ఆ మాట చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం, సామెతలు 15:11. సామెతలు 15:11. పాతాళ కూపమును, అగాధ కూపమును గమనించాలి. పాతాళం కనపడుతుంది, అగాధం కనపడుతుంది. యేసు ప్రభువుకి దాచింది ఏది లేదు ఇక్కడ. పాతాళం కనపడుతుంది, అమ్మో అది పాతాళం, అందులో ప్రజలు ఎవరు వెళ్ళకూడదు, నా జనాంగం, నా ప్రజలు పడేవారు ఎవరు కూడా ఆ పాతాళానికి వెళ్ళకూడదు, నేను చూస్తున్నాను, అది కనపడుతుంది. ఆ తర్వాత అగాధం ఉంది, అది నాకు కనపడుతుంది. ఈ రెండు స్థలాల్లోకి, పాతాళంలోకి, అగాధంలోకి నా ప్రజలు, నా పిల్లలు అనబడేవారు ఎవరు వెళ్ళకూడదు. నేను చూస్తున్నాను, అట్ ద సేమ్ టైం నేను నా ప్రజల యొక్క హృదయాన్ని కూడా చూశాను. చదువు. నరుల హృదయము మరీ తేటగా ఆయన కనపడుతుందంట. మరీ తేటగా నరుల హృదయము బహు తేటగా యేసు క్రీస్తు ప్రభుల వారికి కనపడతా ఉంటే, నరుల హృదయము బహు తేటగా యేసు ప్రభుల వారికి కనపడుతూ ఉంటే ఆ హృదయంలో ఖాళీ లేదట. ఆ హృదయం ఖాళీగా లేదట. హృదయం అంతా నిండిపోయిందంట. హృదయం అంతా దాకా నిండుగా ఉందంట. నరుల హృదయము ఆయనకు బహు తేటగా కనపడుచు ఉండెను, చూస్తూ ఉండెను. చూస్తే, పరిశీలన చేస్తే నరుల హృదయం నిండా ఇక్కడ దాకా నిండిపోయిందట. ఆయన చెప్తాడైనా దీవెన ఇద్దాం అనుకున్నాడు, మరి అక్కడ ఖాళీ లేదంట. ఖాళీ ఏమీ లేదు. మరి ఖాళీ లేకోకుండా నీ హృదయం నిండా లోకం పెట్టుకుని, పాపాన్ని పెట్టుకుని వెనకొచ్చి ఏసయ్యా అంటే ఏంటి? గాఢ చేస్తావు. ఏసయ్య గాఢ చేస్తావా? మోసం చేస్తావా? నీకు అక్కడ ఖాళీ లేదు. నీ బతుకులో ఖాళీ ఏమీ లేదు. హృదయం నిండా పాపం ఉంది. నేను అంటలా, ఆయన అన్నాడు, నేను వారిని చూస్తే, పరిశీలన చేస్తే తేటగా కనపడదు నాకు. వారి హృదయాల్లో తేటగా కనపడుతున్నాయి. ఎలా ఉందయ్యా? చూస్తే తేటగా ఉంటే ఎలా ఉందయ్యా? స్వచ్ఛంగా ఉందా?
స్వచ్ఛంగా అదొక మాట. అదే యెషయా సామెతలు 24:12 చదువుదాం. 24:12 చదువుదాం. ఈ సంగతి నాకు తెలియదు అని నీవు అనుకున్నట్లయితే హృదయంలో పరిశోధించువాడు నీ మాట గ్రహించడు. అయ్యా నువ్వు తెలియదయ్యా, నాకు చెప్పలేదు కదా, నాకు తెలియదు కదా, నాకు చెప్పలేదు కదా, నా హృదయం చూస్తున్నాను సార్ తెలియదు కదా అనుకుంటే ఈ చూసేవాడు దాన్ని గ్రహించకుండునా. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ సంవత్సరాంత కొడుకులో నువ్వేం చేయాలంటే నీలో నిండుగా ఉందే, ఏది నింపుకున్నావో, ఏది నిండుగా ఉందో నిండుగా ఉన్న దాన్ని ఖాళీ చేయాలి, బయట పారబోయాలి. ఏవేవి నిండుగా ఉన్నాయో ఇంకెంతకాలం ఉంచుకుంటావమ్మా? నీవు మారితే నీ బిడ్డలు మారుతారు. నీ బిడ్డలకు మార్పు లేదు. కారణం నువ్వు చెప్పే దైవం నీకు, నువ్వు మారితే మార్గం వాళ్ళకి. నీ బిడ్డకి మార్గం వేరు, బిడ్డలకి మార్గం ఎవరు? తల్లి తండ్రి. నువ్వు పాపం చేస్తే నీ బిడ్డలు శిక్షణ చూస్తున్నారు. వాళ్ళ శిక్షణ నుండి కాకుండా వాళ్ళకి మారే అవకాశం లేదు. ఎందుకని? మా అమ్మ మారలా, నాన్న మారలా, నేనేం మారతా? మా అమ్మకు మార్పు లేదు. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తుంటే, నువ్వక్కడి నుంచి ఏడుస్తుంటే నీ కొడుకు మారుతాడు, నీ కోడలు మారుద్ది, నీ కూతురు మారుద్ది. వాళ్ళు ఎవరు మారట్ల నీ ఇంట్లో ఎవరు మారట్ల. కాదంటే తల్లిగా తండ్రిగా నీకు అది బాధ్యత. ఏం చేస్తున్నావు నీవు? నీకు నీ మార్పేది. నీకు 70 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు వచ్చాక ఇంకా లోకస్తుల్లాగా తిప్పుకుంటూ తిరుగుతుంటే లోకంలో ఏం చేస్తున్నావు నువ్వు? నీ జీవితం ఏది? నీ కుటుంబానికి మాదిరి అది. నీవు నీ పిల్లలకి మాదిరిగా ఉన్నావా? నువ్వు నీ బిడ్డలకి మార్గంగా ఉన్నావా? నువ్వు నీ దగ్గర నుంచి నీ బిడ్డలు ఏమి నేర్చుకుంటున్నారు? ఏమి నేర్పించే స్థితి నీకుందా? లేకపోవడం కాదంటే, లేకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ దాకా నిండుగా పాపము ఉండిపోయింది. అని అన్నాడు, నేను నరులను పరిశీలన చేస్తే అది తేటగా నాకు కనపెడితే అందులో అంత నిండిపోయింది అయ్యా అన్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3 చదువుదాం. ప్రసంగి 9:3. ప్రసంగి 9 అమ్మా. అందరికీ ఒక్కటే గతి సంభవించును సూర్యుని కింద. ఇది దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడు తరముతో నిండి ఉండెను. ఫుల్ అయిపోయిందంట, నిండిపోయిందంట. ఏది? హృదయం. ఆయన అన్నాడు, నీ హృదయంలో కావాలయ్యా మనుషుడో, నీ హృదయంలో కావాలయ్యా మానవుడో, నేను నీ యొక్క హృదయంలోకి ఆశీర్వాదం తెచ్చాను. నేను నా ఇచ్చే దీవెన హృదయంలో పెట్టాలనుకుంటున్నాను. నేను చూశాను నేను. కానీ నీ దగ్గర ఏమిటంటే నీ హృదయంలో ఖాళీగా లేదయ్యా. హృదయం అంతా చెడుతనంతో నిండిపోయింది. ఇప్పుడు ఆ చెడుతనాన్ని ఖాళీ చేయాలి. స్టార్ట్ అండర్స్టాండ్? అర్థమవుతున్న భాష? ఈరోజు ఏం చేయాలంటే నీ హృదయం నిండా ఉందే చెడుతనం ఉందే. ఏ చెడుతనం అయితే ఇక్కడ దాకా నింపేసుకున్నావో ఆ చెడుతనము ఖాళీ చేయాలి. నువ్వు ఖాళీ చేయాలి. ఖాళీ చేసినాక కొత్త దీవెన పొందుకోవటానికి అందరికి వెళ్ళాలంటే ఇది ఖాళీ చేయాలి. నువ్వు ఇది ఖాళీ చేయరండి, నా ఇష్టం అండి, ఆరేసుకుంటా పారేసుకుంటా ఆడేవాడు నువ్వేడు అంటే మేమేం చేయాలి? దానికి ఏం చేయలేము. మారాలి, మార్పు కావాలి. చచ్చిందా కట్టకుంటెట్ట? నీ సంగతి అంతా ఊరని తెలుసు కదా. ఏసై తెలుసు, ఏసైకి తెలుసు, ఊరోళ్ళకి తెలుసు. ఊరి ముందు మార్పు కనపడాలి, ఊరిలో కనపడాలి, ఏసై ముందు మార్పు కనపడాలంటే ఏం చేయాలి? నువ్వు నీలో ఉన్న ఏ దిండుగా ఉందో, దేంతో హృదయాన్ని శరీరాన్ని నింపుకున్నావో, ఏది నిన్ను నింపేసి దేవునికి దూరము చేస్తుందో దాన్ని ఖాళీ చేయాలవో, ఖాళీ చేయాలవో. అది యేసయ్య అన్నాడు, నేను నీ కొరకు దీవెన
తెచ్చాను. ఆ దీవెని పొందాలంటే అసలు ఏం చేయాలి మనం? దీవెని పొందాలంటే ఏం చేయాలి? కొత్త సంవత్సరంకి వెళ్ళాలి మనం. కొత్త ఆశీర్వాదము, కొత్త దీవెన పొందడానికి నువ్వేం చేయాలి అంటే 5 విషయాలు చెప్తాను. ఈ 3 రోజులు దాన్ని మాట్లాడు. ఏంటంటే, 1 కన్నీరు గార్చట. నీ కొరకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము, దీవెన పొందుకోవాలి. ఇవ్వాలనుకుంటున్నా ఆయన తెచ్చిన దీవెన వెనక్కి పోకుండా యేసుక్రీస్తు ప్రభు కొత్త సంవత్సరంలోకి నీ కొరకు సిద్ధము చేసిన మేలు, దీవెన, ఆశీర్వాదము నువ్వే పొందుకొని క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయంటే, 1 మొదటగా నువ్వు కన్నీరు గార్చాలి. కన్నీరు గార్చాలి. ఏమని కన్నీరు గారుస్తావు? కన్నీరు అంటే ఏంటి? పొద్దాక నన్ను దీవించు, మా అబ్బాయి దీవించు, మా అమ్మాయి దీవించు, ఈ కాదు కన్నీరు గార్చడం అంటే. ఏంటంటే నీలో ఏది ఉందో తెలుసు నీకు. పాపంతో నింపబడ్డా నువ్వు. అయ్యో నేను పాపిని అయ్యా, నా పాపం నా మీద ప్రభుత్వం చేస్తూ ఉంది. నా పాపము చెడుతనము నన్ను నింపేసింది. ఖాళీగా లేనయ్యా నేను. ఈ ఖాళీగా లేకుండా సాతాన్ని నేను ధరించుకున్నానయ్యా. అది నా పాపంగా మారిందయ్యా. నా పాపం వల్ల నాకు అవమానము, నా పాపం వల్ల నాకు సిగ్గు, నా పాపం వల్ల దేవుని నుంచి ఎడబాటు వచ్చిందయ్యా. అయ్యా దయచేసి నా పాపాన్ని క్షమించయ్యా. నా పాపాన్ని బట్టి నా కుటుంబంలో శాంతి లేదు, నా పాపాన్ని బట్టి నా బిడ్డలో మార్పు లేదు, నాలో కూడా మార్పు లేదయ్యా. దయచేసి ఈ పాపాన్ని క్షమించయ్యని దేవుని దగ్గర ఏడవాలి, కన్నీరు కడచాలేవో, ఇక్కడ కొంచెం రోదన చేయాలి. అయ్యా పాపిని నా పాపం నాకు తెలుసు, నా పాపం నాకు తెలుసు, నా పాపం నా ముందే ఉంది, నా పాపం నా ముందే ఉందయ్యా, నేను ఘోరమైన పాపిని నేను అని పాపాన్ని బట్టి ఇక్కడ ఏం చేయాలంట? కన్నీరు కరచాలను, ఏడవాలి. ఏడ్చి నీ పాపం అంతా కొట్టుకుపోయిన దాకా ఏడిస్తే అప్పుడు కొత్త దీవెన, కొత్త ఆశీర్వాదం, కొత్త మేలు కావాలి. నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు ఏంటంటే, దేవుడు నీ కొరకు సిద్ధము చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవటానికి 5 విషయాలు. 1 ఏం చేయాలంటే, నువ్వు దేవుని దగ్గర కన్నీరు గార్చాలి. ఎందుకయ్యా కన్నీరు అంటే? నీ పాపాన్ని బట్టి. ఎప్పుడు ఎన్ని ఏడుతుంది? 2 ఏళ్ళు అయింది. ఎన్ని ఏళ్ళు అయిందండి? 2 ఏళ్ళు అవుతుంది. ఒక్కళ్ళు ఏడుతుంది. ఏడ్చారు ఇప్పుడున్నా? ఈశ్వరి ఏడ్చారా? ఏడ్చెట్టుకుంటారు మీరు. అది నటన. ఒక పాపి గుర్తొస్తే, నేను పాపిని గ్రహిస్తే అతను ఏడకుండా ఉండలేడు. నీ పాపం గుర్తొస్తే ఏడకుండా ఉండలేడు. దావిది అన్నాడు, అయ్యా ఎంత తెలిసి అంటే పరుపు కొట్టుకుపోయిన ఏడుస్తున్నాను నేను అన్నాడు. దావిది అంటాడు, అయ్యా ఎంత ఏడ్చంటే కైనా పరుపు కొట్టు పోయింది ఏడ్చాను. ఎందుకంటే నేను చేసిన ప్రతి పాపం నా కళ్ళ ముందే ఉందయ్యా. నా పాపం నా కళ్ళ ముందే ఉందయ్యా. ప్రతి పాపం నా కళ్ళ ముందే ఉంది. ఆ మాట చూడండి. 51వ కీర్తన 1, 2 చదువుదాం. 3 వచ్చిన పూర్తి. దేవాన్ని కుప్రసిపుర కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. గమనించాలి, నా అతిక్రమము అంటే నా అతిక్రమము నాకు తెలుసయ్యా. నా పాపం ఎల్లప్పుడూ నా ముందే ఉంది. ఈ 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అది ఏమంటే, నా పాపం ఏంటో నాకు తెలుసు. మరి నీ పాపం ఏంటో తెలుసు కదా. తెలుసా? అసలు మీరు పాపం చేస్తే తెలుతానికి పాపం చేస్తే తెలిసింది. మీరు పాపం ఇప్పుడు నేను చేయలేదు కాబట్టి మీ వేట్లా నేను పాపం చేశా, నేను దుర్మార్గుణ్ణి, నేను దౌర్భాగ్యుణ్ణి, అసహ్యుణ్ణి, నేను నా పాపం నాకు తెలిస్తే ఏడుస్తున్నా. దావీదు ఏడుస్తున్నాడు. దావీదు అన్నాడు, దేవు నా పాపం నా కళ్ళ ముందే ఉందయ్యా, నా పాపం నాకు తెలుసు, ఏ పాపం చేసో తెలుసు అని ఆ పాపాన్ని బట్టి ఏడుస్తున్నాడు ఆయన. నువ్వు ఏడవట్లా
ఎందుకని? నువ్వు పాపివే అయినా నీ పాపాన్ని బట్టి నువ్వు ఏడవట్లేకపోతున్నాం. ఏడవటంలో దావీదు అన్నాడు, నా పాపము నా కళ్ళ ముందే ఉందయ్యా, నా పాపం నా ముందే ఉంది, ఆ పాపము నన్ను గుర్తు చేస్తుంది. ఆ పాపం అంటుంది, నువ్వు పాపివి దావీదా, నేను ప్రేమించాను, నేను దీవించాను, నీ భర్తను దీవించాను, నీ భార్యను దీవించాను, నీ కుటుంబాన్ని దీవించాను, నీ బిడ్డను దీవించాను, కానీ తెగించావయ్యా, నువ్వు పాపివే అని ఆయన పాపం అంటుంది, గుర్తు చేస్తుంది. అప్పుడు దావీదు అన్నాడు, అయ్యా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, ప్రేమిస్తున్నావయ్యా, దీవిస్తున్నావయ్యా, నన్ను నా భార్యని నన్ను నా బిడ్డల్ని ఎంతో దీవించావయ్యా, కానీ ఇంక నేను పాపంలో ఉన్నానయ్యా. పాపం ఎక్కడికంటే ఇక పీకల దాకా పాపం నిండిపోయిందయ్యా. ఆ పాపం నీకు నాకు అడ్డంగా ఉందయ్యా. ఆ పాపం నీతోకి ఉండటానికి వీలు లేకుండా నా పాపం నాకు ఆటంకం ఉందయ్యా. దయతో ప్రభా ఇప్పుడే దర్శించి నా పాపాన్ని కుమ్మరించేస్తానయ్యా, నా పాపాన్ని వదిలేస్తానయ్యా, నా పాపాన్ని, నాలో ఉన్న పాపాన్ని ఖాళీ చేస్తాను నేను అని ఇక్కడ ఏడుస్తున్నాడు. ఆయన కన్నీరు గరుస్తున్నాడు. క్రైస్తవ్యమా, దేవుని పిల్లారా, ఏడుస్తున్నావా నువ్వు? నీ పాపిగా ఉంటే పరలోక రాజు రాజు. ఏమంటాం ఏమంటాం? అయ్యా నేనయ్యా వ్యభిచారం చేయట్లేదయ్యా, అప్పుడు చేశానయ్యా, ఇప్పుడు చేయట్లేదయ్యా, అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా వ్యభిచారమేగా. నీ పిల్లలు ఏడ్చుకునే గురించి నా పద్ధతి, నా ప్రశ్న ఏంటంటే, నీ బిడ్డలకి మార్గం చేసుకుండావా? నీ కుటుంబంలో నీ పిల్లలు మారారా? అది వినాలి మీరు, అవసరం నీకు. నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పాపకు ఏడవాలి. నువ్వు నే పాపినయ్యా, నా పాపం అయ్యా, నాకు ఎంత ఆటంకం ఉందని అది ఏడవాలి. నువ్వు ఏడవపట్ల అలా నీ పిల్ల ఏమంటారు? నీ పిల్లవాడయ్యా, మా తండ్రులు
ఆమె గురించి ఏసీ మాట్లాడి ఏం చెప్పాడు? ఇక సారయ్యా, ఇక నుంచి అయినా మీరు రండి, ఇప్పుడైనా నా దగ్గరకు వచ్చి ఆడవండి. చూడమాట మాట చూడండి. ఏ వేరు గమ్ము 3 అధ్యాయం 5 చూడు. ఏ వేరు 1 5. ఏ వేరు గమ్ము 1 5. ఏ వేరు గమ్ము 1 5. భక్తులారా ఎక్కడున్నారు వీళ్ళు? భక్తులారా వేడుకొని భక్తుగా ఉండక ఎడలబడ కాదంటే పాపమైన భక్తులు ఉండవు. నేను పాపమైన భక్తులు ఉన్నావు. నేను ఆ భక్తులు పడిపోయి దేవుడు కనపడక మంచి గ్రహించగా వాక్యం అర్థం కాక పాపమైన భక్తులు పడిపోయి ఉన్నాము. భక్తులారా, భక్తుగా ఉన్నవారున్నారా, వేడుకోండి. వేడుకున్నప్పుడు నీకేమిస్తున్నావా? ఇప్పుడు దాకా నేను పాపము అనబడే మత్తులు, త్రాగుడు అనబడే మత్తులు, మోసము అనబడే మత్తులు పడిపోయాను. నేను ఇప్పుడు వేడుకున్నా. నేను పాపం అనబడే భక్తులారా వేడుకొని కన్నీరు అయ్యా. ఈ కొత్తగా ఈ మత్తు చిరిపోయే, ఈ మత్తు చిరుతుందా? ఇప్పుడు ఆ మత్తులో ఉన్నాను. నేను పాపమన్న మత్తు పడిపోయాను. నేను ఎసయ్యా, ఈ సంవత్సరం ముగుస్తున్నాయో ఆ మత్తు నుంచి వేడుకుంటాను. నేను భక్తులారా, మత్తులో పడి ఉన్నవారు వేడుకోండి, లేవండి, గ్రహించండి, తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఏడవండి. అయ్యో, ఇప్పుడు నాకు నేను మత్తుగా ఉన్నాను, పాపిగా ఉన్నాను, గ్రహించలేకపోయాను. నాకు శిక్ష అయ్యా, దయచేసి సహాయం చేయయ్యా అని ఇక్కడ ఏం చేయండి? ఏడవాలంట. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏడవండి, కన్నీరు కార్చాలి. ఈ సంవత్సరం కొడుకులో, ఈ శుద్ధికర కొడుకులో నీలో ఒక మత్తుగా ఉంటే, పాపిగా ఉంటే, పాపముగా ఉంటే, పాపాన్ని కలిగి ఉంటే నువ్వు ఏం చేయాలంటే మత్తులో నుంచి బయటకు వచ్చి సత్యాన్ని గ్రహించి దేవుడికి వచ్చి అయ్యా పాపనయ్యా, పాపమ మత్తు అని అడగొట్టేసింది. ఆ మత్తులో దయచేసి నాకు ఏం చేస్తావంటే నన్ను క్షమించయ్యాని మత్తు విడివించి దేవుడికి వచ్చి దేవుడి దగ్గర కన్నీరు కార్చేవారిగా ఉండాలని దేవుడు అడుగుతాడు. అక్కడ నా చెల్లెళ్ళారా, అమ్మ మీ మనం చేస్తున్నాను. ఇప్పుడు దాకా నువ్వు ఒకవేళ మత్తులోనే ఉండావా, మార్పు లేకుండా ఉండావా, వాక్యం లేకుండా ఉండావా, బతికే మారలేదా? నిన్ను బట్టి నీ బిడ్డలకి శాపం వస్తుందా? నీ ప్రార్థన లేకపోతే కుటుంబంలో ఏది ప్రార్థన? ఒక ఇంటికి కోడలు వచ్చి, ఒకే రోజు అబ్బాయిలు పెళ్లి చేశారు. 2 కోడలు వచ్చారు ఇంటికి. కోడలు వచ్చి రాగానే గుమ్మం కాడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి భర్తను తీసుకునేవానికి వచ్చింది. 2 అత్తగారు ఏమందంటే, ఏందమ్మా ఇది అంది. ఏముంది? ఏందమ్మా ఇదేంటి ప్రార్థన అమ్మ అందామా? మాకు అలవాటు లేదే అంది. అలవాటు ఆమె అంది, ఏం అలవాటు ఉంది నీకు అంది. కోడల గారు అడిగింది అత్తగారిని, నీకేం అలవాటు ఉందమ్మా అంది. నాకు అన్ని లోకం అంతా తెలుసమ్మా అంది. ఆ రోజే అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళకోకుండా నువ్వు లోకాల నుంచి బయటకు వస్తే నేను మీ ఇంట్లోకి వస్తా వెళ్ళిపోయింది. ఇంటి ముందు కాపర పెట్టింది. అంటే మా బతుకు ఎట్లా తెలుసా? నీ కోడలు ఇంట్లోకి వస్తే మా అత్తగారు ప్రార్థన పొర్రాలండి, విశ్వాసండి, మా మామయ్య గారు విశ్వాసండి, గుడికి వెళ్తారండి, రెగ్యులర్గా ప్రార్థన చేస్తారండి, కమ్ముకుంటారండి. నీ కోడలు నిన్ను గురించి సాక్షి ఇవ్వాలి. నిన్ను బట్టి నీ కోడలు భయపడుద్ది. అయ్యో మా అత్తగారి ప్రార్థన, మా మామయ్య గారి ప్రార్థన, నేను ప్రార్థనలో ఉండాలని నిన్ను బట్టి నీతో కూడా మోకరించి ప్రార్థన పెరుగుద్ది. ఆ స్థితి లేదే.
ఎందుకనండి? ఎందుకంటే నువ్వు ఇంకా పాపమని ఒత్తులోనే ఉన్నావు. అది చేశాడు, కన్నీరు గార్చండి, ఆశీర్వాదం ఉంచాను నేను, ఆశీర్వాదం సిద్ధం చేశాను నేను, నీ కొరకు గొప్ప బహుమానాలు ఏర్పాటు చేశాను నేను. కొత్త సంవత్సరంలోకి రాబోతుంది. ఆ మేలు పొందాలంటే నువ్వేం చేయాలంటే కన్నీరు గార్చాలి. ఎందుకయ్యా అంటే నీ పాపం నీ ముందే ఉంది, నీ పాపం కనపడుతూ ఉంది. ఏ పాప నీ ఇంట్లో ఉందో, ఏ పాప నీ ఒంట్లో ఉందో, ఏ పాప నీ ముందుందో ఆ పాపాన్ని గురించి కన్నీరు గార్చి ఏడ్చి ఏడ్చి ప్రలాపించాలము. అప్పుడు నా దేవుడు నీ క్షమించి నీ కొరకు ఏర్పాటు చేయబడ్డ కొత్త ఆశీర్వాదము, కొత్త దీవెన నీకు సమృద్ధిగా ఇచ్చి నీ కుటుంబాన్ని దీవించాలని లేఖనాల్లో ఉంది. మీరేమంటారంటే ఏందయ్య గారండి, ఇన్నేళ్ళ నుంచి మేము దీవించబడలేదా? ఇన్నేళ్ళు మేము దీవించబడలేదు. మా ఇళ్లలో ఒక్కొక్కటి 50 లక్షల బ్యాంకులో ఉండేవి కదా, అయ్యా ఆయన ఎట్టొచ్చినాయి? 50 లక్షల బ్యాంకులో ఉంటే ఎట్టొచ్చినాయి? అవన్నీ దీవిస్తానికి వచ్చింది అనుకుని విర్రవిగుతున్నావు తప్ప, నువ్వు అనుకుని విర్రవిగుతున్నావే. కానీ దేవుడిని పాపినా సరే రేపు మాట్లాడతారేమో దయచేసి నా కుటుంబం దీవించాలని గ్రహించి మార్చుకున్నావా? అందుకని యేసు అన్నాడు, నేను మనుషులు చూశానయ్యా, మనుషులు అందరూ నిండుగా ఫుల్ అయిపోయింది, నాకు చోటేమీ లేదు, వాక్యానికి చోటు లేదు, ఉండే చోటేమీ లేదు. కాబట్టి నేను దీవెని తెచ్చా, కొత్త సంవత్సరాన్ని ఏర్పాటు చేశా, కొత్త దీవెని కొరకు ఏర్పాటు చేశా. అది ఇవ్వాలనుకుంటున్నాను. అది కావాలంటే ముందు ఏం చేయాలంటే కన్నీరు కార్చాలి. ఏడవాలి. ఇక్కడ అయ్యా పాపినయ్యా, బైబిల్ ఒక మాట ఉంది, రేవేల గ్రంథం 2:12 చూద్దాం. Êxodo 2:12. ఇప్పుడైనా ఏమనంట, ఇప్పుడైనా ఒకవేళ 24వ సంవత్సరం డిసెంబర్ నెల వరకు నువ్వు లేకుండా ఉంటే, వాక్యం లేకుండా ఉంటే, రక్షణ లేకుండా ఉంటే, మార్పు లేకుండా ఉంటే, మారుమనస్సు లేకుండా ఉంటే, పాపంతో నిలబడి ఉంటే, పాపాన్ని హృదయంలో నింపుకుంటే, ఇప్పుడైనా ఈ రోజు నుంచి అయినా సరే, ఈ ఉపవాస ప్రార్థన కూడికలైనా సరే, ఈ సంవత్సరంతో శుద్ధీకరణ ఉపవాస ప్రార్థన కూడికలో అయినా సరే, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండండి అయ్యా. కన్నీరు ఇవ్వడండి, ఉపవాసం ఉండి కన్నీరు ఇవ్వడండి. కన్నీరు గారుస్తూ తిరిగి దుఃఖిస్తూ మనసుపూర్వకంగా హృదయపూర్వకంగా నా యొద్దకు రండి. ఆశయమాశగా రబాక. ఇప్పుడైనా సరే మనసు మార్చుకుంటావా? ఇప్పుడైనా జీవితం మార్చుకుంటావా? ఇప్పుడైనా మారు మనసు పొందుతావా? ఇప్పుడే పాపాన్ని ఒప్పుకుంటావా? ఇప్పుడైనా నీకు నీ పాపిని గ్రహిస్తావా? ఇప్పుడైనా సరే నీవు ఇప్పుడైనా సరే నీవు ఉపవాసం ఉండు, దుఃఖించు, ఏడు. ఏ పాపం నీవు ప్రవర్తన చేస్తుందో, ఏ పాపం గెలుగున్నావో దానికోసం ఏడు, నువ్వు దానికోసం జీవించాలి. నువ్వు ఉపవాసం ఉండు. నీ భర్త మారాలా? ఉపవాసం ఉండు. నా భార్య ఇంత అమ్మాయి అప్పటి నుంచి ఉపవాసం ఉంటుంది సార్. నా భార్యకి నా కోసం మా ఆయన రౌడీ అయ్యా, గోండయ్యా, హంతుడయ్యా అని నా కోసం ప్రార్థన చేసేది. నేను ఎప్పుడో 3 నెలల కోసం ఇంటికి వచ్చేవాడు. నేను రోజు వచ్చేవాడు ఇంటికి. 3 నెలల కోసం ఇంటికి వస్తే నా భార్య ఇప్పుడొత్తా నేనని మా అమ్మ నా భార్యకి 2 జాళ్ళు వేసి కూర్చోబెట్టి నా కోసం గుమ్మం కాడేసి వస్తూ ఉండేది. ఇప్పుడు ఎందుకున్నావు అమ్మాయి మెలుకుగా అడిగేవాడు. అమ్మాయి అడిగితే ఈ అమ్మాయిని చెప్తుంటే ఏం చెప్పలేకపోయేది. మా అమ్మ అనేది, ఆ అమ్మాయి నీ కోసం ప్రార్థన చేస్తుందయ్యా. ఎవరి కోసం? నా కోసం. నేను ఎవరిని? ఎస్, భర్త కోసం భార్య. ఈనాడు ఇంత గొప్ప పాస్టర్గా ఉండంటే నా భార్య ప్రార్థన. చిన్నపిల్ల నుంచే యోగ్యురాలా భార్య తెలుసా? నా భార్య యోగ్యురాలని చెప్తాను నేను ధైర్యంగా. నా కోసం ఏడ్చింది, ప్రలాపించి, కష్టాలు నష్టాలు అనుభవించి, ఎన్నో అవమానాలు అనుభవించి
కారణం మార్పు కోసం. మరి నువ్వెందుకు చేయట్లా నీ భర్త కోసం? మీ ఆయన ఎక్కడమ్మా మీ ఆయన? ఈశ్వరి ఏడా? అమ్మాయి నాగార్జున ఎక్కడ మీ ఆయన లేడి? ఎక్కడున్నాడు నాగార్జున? నాగార్జున రక్షణ వద్దా? నీకు రక్షణ కావాలా? ఇద్దరు బాప్తిజం రావాలి రేపు. నువ్వు మీ ఇద్దరు బాప్తిజానికి రావాలి. చెప్పు మీ ఆయనకి. వినపడుతున్నా నాగార్జున? వినయ్యా, దేవుని సందు ఉండాలి. మనం ఏడవాలి. నువ్వు భర్త కోసం, భార్య కోసం ఏడవాలి, బిడ్డల కోసం ఏడవాలి. నువ్వు భార్య కోసం ఏడు, భర్త కోసం ఏడు, కుటుంబం కోసం ఏడు. నీ కుటుంబం మార్చబడాలి, నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, మీ కుటుంబం ఆశీస్సులు పొందుకోవాలి, మీరు అందరూ బాగుండాలి అనేది నా కోరిక, యేసయ్య కోరిక. అటు దీవెన మీకు కావాలంటే, అటు మేలు నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే కన్నీరు వేసాను. ఇప్పుడైనా 2024వ సంవత్సరము నీవు వ్యర్థం చేసావు కదా, నీ స్వార్థం కోసం జీవించావు కదా. ఇకైనా సరే, ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండండి. ఇప్పుడైనా మనసు మార్చుకోండి. ఇప్పుడైనా నా వద్దకు రండి. ఇప్పుడైనా నా వద్దకు వచ్చి దుఃఖపడండి. ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా మనసు మార్చుకొని రండి. నేను క్షమిస్తా, నేను క్షమిస్తా, నేను దీవిస్తా. నీకోసం దీవునించాను నేను, నీకోసం దీవునించాను నేను, తెచ్చాను నేను. కొత్త దీవునిచ్చి ఏర్పాటు చేశాను. అది కావాలని, అది ఇవ్వాలనుకుంటా నేను. ఇవ్వాలి. నువ్వు పొందుకోవాలంటే నేను ఏర్పాటు చేసిన దీవెన మేలు నీవు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడైనా కన్నీరు ఖర్చు. ఇప్పుడే కన్నీరు ఖర్చు. ఏడు. ఇప్పుడైనా కన్నీరు ఖర్చు. నువ్వు ఏడు. ఏడుస్తూ ఏడమన్నాడు కాబట్టి నా కోసం ఏడవాక. ఏంటంటే అక్కడ ఒక మాట అంటే మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మనస్పూర్వకంగా ఇష్టపూర్వకంగా రండి. నేను మీ తండ్రిని, మీ దేవుడను, యజమానులను. నేను క్షమిస్తాను. క్షమించి నీకోసం ఆశీర్వాదాన్ని దీవిని ఏర్పాటు చేశాను. అది నీకే ఇస్తాను నేను. రండి, మనస్పూర్వకంగా మనసు మార్చుకొని రెండని నా దేవుడు పిలుస్తున్నాడండి. ఏం చేద్దాం? నువ్వు వస్తావా? యేసు ప్రభువు దగ్గరికి వస్తావా? యేసు ప్రభుల వారికి నీ మనసుని ఇస్తావా? ఇక చాలు, నీ జీవించే జీవితం చాలు. ఇక ఈ సంవత్సరం ఆఖరిలో వదిలేయాలి. నా సంఘంలో అందరూ బాప్తిసం రావాలని నా కోరిక. నా సంఘం ఎవరు లోకస్తులు ఉండకూడదు. బాప్తిసం పొందాలి నువ్వు, తక్షణ పొందాలి నువ్వు, అభిషేకించబడాలి నువ్వు. అందుకోసం ఏం చేయాలి? ఇప్పుడైనా సరే ఆలోచించయి. ఇప్పుడైనా సరే గ్రహించు. ఏ పాపం ఆటంకంగా ఉంటే, ఏ దోషం ఆటంకంగా ఉంటే దాన్ని వదిలేయి. దాన్ని ప్రేమించాలంటే ఖాళీ చేయాలి నువ్వు. అదేంటే నేను ఏర్పాటు చేసిన ఆశీర్వాదం నీకు రావాలంటే, నేను ఏర్పాటు చేసిన నీకు కలగాలంటే, మేలు కలగాలంటే నువ్వేం చేయాలంటే కన్నీరు గార్చాలి, ఏడవాలి. దేవుడే పాపినయ్యా, నా పాపం నా కళ్ళ ముందు ఉందయ్యా, నా దోషం నా కళ్ళ ముందయ్యా, అట్టి పాపాన్ని తీసేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. చేస్తే అన్నాడు, ఎవరైతే నా పాపం నాది, నా పాపం నా కళ్ళ ముందు అనుకుంటున్నావో వారు ప్రార్థన చేస్తే నేను వారు హృదయపూర్వకంగా క్షమిస్తానని. నేను 31వ కీర్తన 10 చదువుదాం. 31వ కీర్తన 10 వచ్చి చదువుదాం. 31:10. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబోస్తున్నానయ్య, నేను నిట్టూర్పు విడిచొట్టు తోటి నా ఏళ్ళన్నీ కత్తిపోతున్నాయి. ఎందుకయ్యా ఇన్ని సంవత్సరాలు ఏడుస్తున్నావే నువ్వు? నా బతుకం ఏడిపోయినయ్యా. నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, కష్టాలే, వ్యాధులే, బాధలే, సమస్యలే అన్నీ చుట్టుముట్టే నాకు, అన్నీ చుట్టుముట్టే నాకు. వాటి వల్ల తట్టుకోలేక తాళలేక నేను ప్రతిరోజు దుఃఖమే. నా పాపం నాలో ఉంది, నా పాపం నాకు కృంగదీస్తూ ఉంది. నాలో ఉన్న పాపం ప్రతిరోజు నన్ను కృంగదీసి రైగ్గా మారుస్తుందయ్యా. నా దోషాన్ని బట్టి నా బలం తగ్గిపోతుంది. మనం నీ బలహీనుడు అయిపోతున్నా మనం హాస్పిటల్కి వెళ్తాం.
అయ్యా నాకు బలం లేదయ్యా, బలంగా ఉండలేకపోతున్నానయ్యా ఏమన్నా చూడండి. ఆడి జీవితం వెళ్ళి ఎవరికి? డాక్టర్ గారికి. ఆడేమో నీ బాధ తట్టుకోలేక 1000 తీసుకుని 2 ట్యాబ్లెట్ ఇస్తాడు. ఎన్నిలో పనిచేసేది ఆ ట్యాబ్లెట్లు? ఎంతకాలం పనిచేస్తుంది? ఇప్పుడు నేనున్నా అక్కడ నిలబడి ఉపవాసం ఉన్నా, నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నా. ఈ ట్యాబ్లెట్ ఖరీదు 1050 రూపాయలు. ఎంత? 1050 రూపాయలు. ఈ 3 రోజుల్లో నాకు ఉపవాసం ఆకలి అవ్వదు. ఇక 3 పగళ్ళు 3 రాత్రులు ఆకలి అవ్వకోకుండా ఉపవాసం ఉన్నాను నేను. ఆకలి మీద మనసు పోకుండా, ఆకలి అవ్వకోకుండా, శక్తి తగ్గకుండా ఉండటానికి ఒక ట్యాబ్లెట్ వేస్తాను నేను. ట్యాబ్లెట్ వేసుకున్నా, దానికని 1050 రూపాయలు. ఈ ట్యాబ్లెట్ 3 రోజులు ఉంటుంది. 4వ రోజు కానీ పొద్దున్న నేను మంచి తాగాల. 4వ రోజు ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగకపోతే అది రియాక్షన్ అయిపోతుంది, నాకు బాడీ అయిపోతాయి. ఎందుకు ఇలా? నేను స్టామినా ఉండాలి, నాకు భోజనం చేయకూడదు, నేను నీళ్ళు తప్ప తీసుకోకూడదు, బలంగా ఉండాలి, శక్తి ఉండాలి, వాక్యం బోధించాలి దమ్ముగా అంటే నాకు బలం కావాలి. అందుకని ట్యాబ్లెట్ వాడుతున్నా. ఆ ట్యాబ్లెట్ పవర్ చెప్పంటే 3 days ఓన్లీ. అది కాదు. ఎందుకంటే నా బలం తగ్గిపోయింది అయ్యా, నా బలం తగ్గిపోయింది నాకు. ఎందుకంటే నాలో వ్యాధి, నాలో రోగం, నాలో జబ్బయ్యా, నా వ్యాధి నన్ను కోనేసింది. ఎందుకయ్యా నీకు వ్యాధి అంటే నీ పాపాన్ని బట్టి నీ శరీరంలో మార్చజాలని, రాలని రోగము నీలో ఉండి నేను కొనదీస్తూ ఉంది. దాన్ని బట్టి ప్రతిరోజు నేను ఏడుస్తున్నానయ్యా. నా వెముకలన్నీ క్షీణించిపోతున్నాయి. నా వెముకల్లో శక్తి లేదు, ఎముక క్షీణించింది. ఇప్పుడయ్యా పరిపూర్ణ ఆరోగ్యం కావాలయ్యా, పరిపూర్ణ ఆరోగ్యం కావాలి నాకు, పరిపూర్ణ శక్తి కావాలి నాకు, పరిపూర్ణ ఆరోగ్యం కావాలి నాకు, శక్తి కావాలి, కొత్త ఆశీర్వాదం కావాలి నాకు. అంటే నువ్వేం చేయాలంటే దానికోసం కన్నీరు గార్చాలండి. ఒకవేళ కన్నీరు గార్చే అలవాటు లేదా, ఏడ్చే అనుభవం లేదా, నిజంగా ఏడలేకపోతున్నావా, ఇప్పుడైనా సరే నీ కోసం ఏడు, నీ కుటుంబం కోసం ఏడు, నీ భర్త కోసం ఏడు. దేవుని దగ్గర గాఢ చేయొద్దు, దేవుని ముందు గాఢ బతకొద్దు. అది ఎప్పుడు శాపమే, ఎప్పుడు నష్టమేది. ఇప్పుడైనా సత్యాన్ని గ్రహించు. కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంలోకి నువ్వు పాపికి వెళ్ళొద్దు, నువ్వు పాపిగా వెళ్ళొద్దు, ఇలాగెళ్ళొద్దు, ఇలాగెళ్ళొద్దు. నేను చూస్తున్నా, ఇప్పుడు మీ అందరూ చూస్తున్నాను, ఇలాగ ఎవడన్నా కొత్త సంవత్సరంలో ప్రవేశించారా? ఏమవుద్దంట? ఏమవుద్ది? ఇలా నువ్వు ఎలా అంటే నువ్వు పాపిగా ప్రవర్తించకూడదు. అర్థమవుతున్న భాష అంటే అర్థం ఏంటి? నువ్వేం చేస్తారు అని అంటారు, మీరేమంటారు, అట్టంటే మీరేమంటారు, నువ్వేం చేస్తావయ్యా, నా మీద పెత్తని చక్రి ఇక్కడ అంటారు. నేను చేయను. నీ పక్షంగా నేను ప్రార్థన చేస్తే నా దేవుడి పక్షంగా కార్యం చేస్తాడు. నాకు వరం ఉంది, ఇది పడిపోలేనని పడిపోలేను. నేను దర్శనంకి వెళ్తున్నా, ఒక చోట, ఒక ఊరిలో దర్శనంకి వెళ్తున్నాం మేము. దర్శనం దాన్ని ఏమంటారు, వీధి కూటం. మరి సెక్రటరీ అన్నాను, అమ్మని త్వరగా రా, నువ్వు అక్కడ వెళ్ళాలి, నువ్వు ముందెళ్ళి చేపలు ఏర్పాటు చేయన్నా. అయ్యా కడుపులు నొప్పి వస్తాయి నాకు, రాకపోతున్నాను, నేను వణుకుపోకండి, మీరు వెళ్ళరండి అయ్యా అంది. సరే నేను అమ్మాయి చెప్పి ప్రార్థన చేశా. అమ్మ అయ్యా ఏమో కడుపు నొప్పి అంటాయా, తగ్గించయ్యా, నిజమైతే తగ్గించయ్యా, అబద్ధమైతే ఎక్కువ చెయ్యని ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. అది వాయిరెడ్డిపాడని నెల్లూరు దగ్గర ఉంటుంది. నెల్లూరుకి దగ్గరలో కాకుపల్లి ఉంటుంది, నెల్లూరు టౌన్ దగ్గరలో కాకుపల్లి ఉంటుంది. కాకుపల్లిలో ఆ సంఘటన జరిగింది. కాకులు ముందుకు వస్తే వాయిరెడ్డిపాడు ఉంటుంది. అక్కడ మేము వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాం. 10 అయిపోయింది. వచ్చేసరికి మా ఇంటి మా ఇల్లు సెంటర్లో ఉంటుంది. ఇంటి ముందు జనం అందరూ ఉంటుంది. ఏంటంటే మస్తానమ్మ గారికి కడుపులు నొప్పి వచ్చిందండి, కొట్టుకుంటుందండి, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారని చెప్పాడు. ఎందుకు జరిగింది అలాగా? దేవుని దగ్గర అబద్ధమాడావు నువ్వు, పరిచర్య కోసం అబద్ధమాడావు నువ్వు, దేవుడు అన్నాడు నువ్వు అబద్ధమాడదు. నేను చెప్తాను మీకు, మేము చెప్తానంటే మీరు మార్చుకోండి, మనసు మార్చుకోండి, హృదయం మార్చుకోండి, దేవునితో ఉండండి, దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన దగ్గరికి వస్తాడు. అక్కడ ముందు గోడ మీద రాసిన వాక్యం నేను చూస్తారా? అసలు గోడ చూసారా? ముందు
గుడి గోడ చూసారా? చూడండి, ఈ చుట్టాలు చూడం. గుడి గోడ మీద ముందు ఎంట్రన్స్లో ఒక వాక్యం రాసి ఉంది. ఏం రాసి ఉంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని ఈ పక్క రాసాం. ఈ పక్క ఏముందంటే ఏంటంట? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడ, బయట ఏం పని అయ్యా నీకు? రోడ్లు ఏం పని అయ్యా? స్కూల్లో ఏం పని అయ్యా? లోనికి రా అని రాశాం. మీకోసమే, చదవండి, మీకోసమే. అండ్ ఏమిటంటే ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండండి, ఏడవండి, కన్నీరు కార్చండి, మనసు మార్చుకోండి. నా దేవుడు నీకోసం ఏర్పాటు చేసిన ఆశీర్వాదం నీకు వచ్చింది. అది రావాలంటే ఒకటేం చేయాలంటే కన్నీరు కార్చాలి. ఇప్పుడైనా సరే కన్నీరు కార్చు. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. మిగిలిన భాగాన్ని రాత్రికాలం ధ్యానం చేద్దాం. మోకరించండి, ఒక్క నిమిషం మోకరించండి తల్లి, మోకరించమ్మా, మోకరించండి, ఒక్క నిమిషం మోకరించండి అమ్మ, మోకరించండి అమ్మ. ప్రార్థన చేసుకుందాం తల్లి. ఒక్క నిమిషం మోకరించండి, ఒక్క నిమిషం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడితే, ఎస్ అయ్యా, ఇంతవరకు నేను జీవించిన జీవితం చాలయ్యా, నేను జీవించిన జీవితానికి స్వస్తి పలుకుతున్నాను ఎస్ అయ్యా, ఇక పాపం నాకు వద్దయ్యా, లోకం నాకు వద్దయ్యా, నువ్వే కావాలేసయ్యా, నేను క్షేమంగా ఉండాలేసయ్యా. నేను క్షేమంగా ఉండాలంటే ఏ పాపము నాకు ఆటంకం ఉందో, ఏ పాపము నన్ను కుక్కడిస్తూ ఉందో, ఆ పాపాన్ని ఇప్పుడే ఒప్పుకుంటున్నాయ్యా అని కన్నీరు గార్చు, ఏడు, మొరపెట్టు. నా దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకులు తొలగించి నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానము కలుగజేసి నీ కొత్త దీవులతోటి, కొత్త మేలులతోటి నా దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. సోదరి, అక్క, తమ్ముడు, దయచేసి ఆలోచించి ఉదయకాలంలో నా వాక్యంలో సత్యం అర్థమైతే నీకు దేవుడు అన్నాడు, నీకోసం నేను కొత్త దీవెన దాచి ఉంచాను. అది కావాలంటే, అది పొందుకోవాలంటే నువ్వేంటంటే పశ్చాత్తాపంతో కన్నీరు కార్చు, ఏడవండి, పశ్చాత్తాపంతో కన్నీరు కార్చండి, ఏడవండి, ప్రలాపించండి, ఒప్పుకోండి. అప్పుడు నువ్వు ఏడిస్తే, కన్నీరు కారుస్తూ ఉంటే, నేను నీ తండ్రిని, యజమానను, నీ దేవుడను, నీ పాపాన్ని క్షమించి నీకోసం నేను సిద్ధము చేసిన ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదము నీకు ఇస్తాను నేను. ఆ మేలు, కొత్త మేలు కావాలంటే ఇప్పుడు నువ్వేం చేయవాలంటే, ఒకటి కన్నీరు గార్చి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. మా గనుడు వేణ తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినములలో నీ అపారమైన ప్రేమలో కాచి కాపాడావయ్యా. మమ్మల్ని ప్రేమించావు తండ్రి. ఈ సంవత్సరం అంతా కాపాడావు నాయనా. మా అందరి కుటుంబాల్లో గొప్ప దీవెన, మేలులు, ఆశీర్వాదాలతో, ఆరోగ్యాలతో నింపి క్షేమకరంగా ఉంచావు తండ్రి. మా కోసం అయ్యా కొత్త సంవత్సరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామయ్యా. ఇప్పుడయ్యా ఆ కొత్త సంవత్సరము, ఆ కొత్త దీవెనమే పొందుకోవాలంటే మాలో ఏ ఆటంకం ఉందో దాని విషయమై అంగలార్చి, ఏడ్చి, ఒప్పుకొని, విడిచిపెట్టి కొత్త దీవెన పొందుకోవటానికి సహాయం చేయేసయ్యా. ఈ మధ్యాహ్న కాలంలో మాతో మాట్లాడేసయ్యా. ఇక్కడ ముక్కలు పెట్టి ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ 3 రోజులయ్యా నీ ఆ ప్రతి బిడ్డను దర్శించి నా సంఘాన్ని ప్రేరేపించి తీసుకురా ప్రభు. ప్రతి ఒక్క తండ్రి రక్షణ భాగ్యం నడవాలి తండ్రి, సహాయం చేయి. రాత్రికాల జరిగే ఆరాధనలు కూడా దీవించి మహిమ పొందుకోమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అంత లేచిన పడదామండి. ఇందుకో Hallelujah.
కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు క్షేమం వెళ్ళి సాయంకాలం 7 గంటలకి చుట్టుపక్కల రావాల్సిందిగా మనం